ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్లోకి ఈటెల రాజేందర్ బీజేపీకి రాజీనామా అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాజకీయాల్లో గత 10 ఏళ్లలో చూడని ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హనుమంతరావు, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, బీజేపీలో నేత హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. ఒకే చోట కలిసి ముగ్గురు నేతలు చర్చించుకున్నారు. కాంగ్రెస్ నేతలతో ఈటెల రాజేందర్ భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్లోకి ఈటెల అనగా గత కొద్ది రోజులుగా ఈటెల రాజేందర్ బీజేపీ హైకమాండ్ మీద అసంతృప్తిగా ఉన్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా కాంగ్రెస్ నేతలతో భేటీ అయి చాలాసేపు చర్చలు జరపడంతో త్వరలో ఆయన కమలం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరబోతున్నట్లు చర్చ జోరందుకుంది. గతంలో కూడా ఆయన కాంగ్రెస్లో చేరుతున్నారు అని వార్తలు రాగా అవి ఆర్టీవీకి ఇచ్చినటువంటి ఓ ఇంటర్వ్యూలో తాను ఏ పార్టీ చేరడం లేదని చెప్పేసి బీజేపీలో చెప్పడం జరిగింది. ఇక అందుకే కలిశారా? త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో ఈటెల రాజేందర్ చేరుతారనే చర్చకు, అలాగే కాంగ్రెస్ నేతలతో భేటీ అవడం పైన ఈటెల రాజేందర్ వర్గం క్లారిటీ అయితే ఇచ్చింది. పార్టీ మారుతారని వస్తున్న వార్తలు ఖండించింది. కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి గృహప్రవేశంలో అందరూ కలిశారని, అంతేగాని రాజకీయాలపై చర్చ చేసేందుకు కానీ వివరణ ఇచ్చింది. దీనిపై ఈటెల రాజేందర్ ఇప్పటికీ స్పందించకపోవడంతో పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరుతుంది. ఇక చూడాలి, దీనిపైన క్లారిటీ కూడా త్వరలోనే ఇవ్వబోతున్నారు. అసలు చేరతారా చేరదా? మొత్తానికైతే ఇది పార్టీ మారబోవడం లేదంటూ, కానీ తనపైన దుష్ప్రచారం చేస్తున్నారని గతంలో కూడా తెలిపారు. ఉన్నటువంటి మరి చేరుతారా? దీనికి బలమైన సంకేతాలు చేకూరుతారా? లోక్సభ ఎన్నికల ముందు ఎవరు నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి.